ఓకే. మనం లాస్ట్ క్లాస్‌లో ఏం చేసామంటే ఫస్ట్ మనం ఏంటి ఈ వీపీసీల గురించి మనం అంటే వీపీసీ సైడర్ బ్లాక్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది వాటి గురించి డిస్కస్ చేసాం. సో, 1 సెకండ్ ఐ విల్ ఓకే. 1 సెకండ్ యాహ్! మనం లాస్ట్ క్లాస్‌లో ఏం చేసామంటే జస్ట్ ఫస్ట్ మనం ఒక వీపీసీ క్రియేట్ చేసాము. దాంట్లో మనం ఒక సబ్‌నెట్ క్రియేట్ చేసాము. అలానే ఒక ఇంటర్నెట్ గేట్‌వే క్రియేట్ చేసాము. సో, ఈ ఇంటర్నెట్ గేట్‌వేని తీసుకెళ్ళి మనం వీపీసీకి కనెక్ట్ చేసాం. ఇది వీపీసీ అన్నమాట. సో, మనం ఏంటంటే వీపీసీ ఎప్పుడైతే మీరు క్రియేట్ చేశారో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనకొక రౌట్ టేబుల్ అని వస్తదన్నమాట. సో, దీన్నే మనం మెయిన్ రౌట్ టేబుల్ అంటాం. మీరు ఎప్పుడైతే మెయిన్ ఈ వీపీసీ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మీకొక వీపీసీ వస్తది. సో, ఆ వీపీసీకి మెయిన్ రౌట్ టేబుల్ కనెక్ట్ అయ్యి ఉంటది. ఓకే. మీరు ఎప్పుడైతే ఈ సబ్‌నెట్ క్రియేట్ చేశారో, అది ఆటోమేటిక్‌గా ఏంటంటే, మీకు మెయిన్ రౌట్ టేబుల్‌కే కనెక్ట్ అవుద్దనమాట. ఇప్పుడు ఎప్పుడైతే మీరు సబ్‌నెట్ క్రియేట్ చేశారో, ఈ సబ్‌నెట్ వచ్చేసరికి మెయిన్ రౌట్ టేబుల్‌కే కనెక్ట్ అవుతది. సో, మీరు ఈ రౌట్ టేబుల్ ఏంటి? మనం ఏం క్రియేట్ చేయలే. ఆటోమేటిక్‌గా ఈ వీపీసీ క్రియేట్ చేసినప్పుడే క్రియేట్ అయింది. సో, ఇవి ఒకసారి మనం ఆల్రెడీ చూసి, దెన్ మనం ఈ మెయిన్ రౌట్ టేబుల్ కాకుండా మనం సెపరేట్ రౌట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. సో, ఎలా అనేది చూద్దాం. ఓకే. వీపీసీకెళ్తే వీపీసీ మీద క్లిక్ చేయండి. సో, ఈ వీపీసీ మీద మనం క్లిక్ చేసినప్పుడు, ఇక్కడ మీకు రిసోర్స్ మ్యాప్‌లో ఒక ఫ్లో కనపడుతుంది. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే హెచ్ఆర్ వీపీసీ. సో, ఈ వీపీసీలో మనకి 2 సబ్‌నెట్స్ ఉన్నాయన్నమాట. ఒకటొచ్చేసరికి హెచ్ఆర్ సబ్‌నెట్ 1, హెచ్ఆర్ సబ్‌నెట్ 2. ఈ సబ్‌నెట్ అనేది యూజువల్‌గా ఏంటంటే వీపీసీ అనేదేమో రీజనల్ రిసోర్స్. ఈ సబ్‌నెట్ వచ్చేసరికి మనకి జోనల్ అన్నమాట. అంటే హెచ్ఆర్ సబ్‌నెట్ ఏమో యూఎస్ ఈస్ట్ 2ఏలో ఉంది. ఈ హెచ్ఆర్ సబ్‌నెట్ 2 ఏమో యూఎస్ ఈస్ట్ 2బీలో ఉందన్నమాట. ఈ 2 సబ్‌నెట్స్ వచ్చేసరికి మనకు ఒకటే రౌట్ టేబుల్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అదే ఇది మెయిన్ రౌట్ టేబుల్ అన్నమాట. సో, ఇదొచ్చేసరికి మన ఇంటర్నెట్ గేట్‌వే అన్నమాట. సో, ఇది ఆల్రెడీ మనం యూజ్ చేసాం. మనకెలా కనెక్ట్ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇది నా ఓన్ కస్టమైజ్డ్ అంటే నేను క్రియేట్ చేసింది. ఇది నేను క్రియేట్ చేసింది. ఈ ఇంటర్నెట్ గేట్‌వే కూడా నేను క్రియేట్ చేసింది. కానీ ఈ రౌట్ టేబుల్ వచ్చేసరికి ఎగ్జిస్టింగ్ రౌట్ టేబుల్ వాడుతున్నానన్నమాట. అలా కాకుండా మనం ఈ రౌట్ టేబుల్ ప్లేస్‌లో మనం కొత్త రౌట్ టేబుల్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసి దాన్ని కూడా మనం వాడొచ్చన్నమాట. ఇప్పుడు ఈ మెయిన్ రౌట్ టేబుల్ ప్లేస్‌లో ఇది ఇలానే ఉంటది. నేను కొత్తగా ఒక రౌట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే మీరు గో టు ద రౌట్ టేబుల్స్. ఇక్కడేంటంటే 2 రౌట్ టేబుల్స్ 2 వీపీసీలున్నాయి కాబట్టి 2 వీపీసీస్ ఉన్నాయి కాబట్టి 2 రౌట్ టేబుల్స్ ఉన్నాయి. ఇవి డిఫాల్ట్‌గా వచ్చిన రౌట్ టేబుల్స్. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇదేంటంటే మెయిన్ రౌట్ టేబుల్స్ అన్నమాట ఈ 2. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెయిన్ ఎస్ఎస్ అని ఉంది. మెయిన్ రౌట్ టేబుల్ అని. ఎందుకంటే వీపీసీతో పాటు వచ్చిన రౌట్ టేబుల్స్. ఓకే. నా వాయిస్ క్లియర్‌గా ఇనపడుతుందా మీకు? సార్ వినపడుతుంది. యాహ్! యాహ్! ఓకే. యాహ్! ఓకే. ఇప్పుడు నేనేంటంటే ఒక రౌట్ టేబుల్‌ని క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ రౌట్ టేబుల్. సో, దీన్ని కూడా మనం ఏంటంటే హెచ్ఆర్ రౌట్ టేబుల్ అంటున్నాను. హెచ్ఆర్ రౌట్ టేబుల్.
1 అంటున్నాను. మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఈ హెచ్ఆర్ రౌట్ టేబుల్ ఏంటి? యూజువల్‌గా ఈ రౌట్ టేబుల్ కూడా అసలు రౌట్ టేబుల్ అంటే ఏం లేదండి. ట్రాఫిక్‌ని రౌట్ చేయటానికి అంతే. మనకి యూజువల్‌గా మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా ఉంటాయి? జస్ట్ ఇలా ఎళ్ళాలి, ఇలా ఎళ్ళాలి. అలానే ఇక్కడ మనం ఎలా కనెక్ట్ అవ్వాలి? ఈ ట్రాఫిక్ ఎలా ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్‌కి ఎలా రీచ్ అవ్వాలనేది ఆ ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయడానికి ఈ రౌట్ టేబుల్స్. సో, ఇక్కడేంటంటే హెచ్ఆర్ రౌట్ టేబుల్‌ని ఎక్కడ ఏవీపీసీలో మనకి ఇక్కడ హెచ్ఆర్ వీపీసీ ఉంది. యూజువల్‌గా ఇదేమో డిఫాల్ట్ వీపీసీ. మనం ఇచ్చేయాల్సింది ఏంటంటే హెచ్ఆర్ వీపీసీకి కనెక్ట్ చేయాలండి. మనం దేనికి కనెక్ట్ చేయాలి? హెచ్ఆర్ వీపీసీకి కనెక్ట్ చేయాలన్నమాట. సో, ఈ హెచ్ఆర్ వీపీసీకి కనెక్ట్ చే మేము జస్ట్ రౌట్ టేబుల్ క్రియేట్ చేసాం. అదేంటంటే హెచ్ఆర్ వీపీసీ. సో, క్రియేట్ రౌట్ టేబుల్. మనం అగైన్ వీపీసీ ఫ్లో డయాగ్రామ్‌కెళ్దాం. సో, ఈ వీపీసీ మీద క్లిక్ చేద్దాం. హెచ్ఆర్ ఈ వీపీసీ మీద. దెన్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీపీసీ ఉంది. ఆల్రెడీ మనకి ఇక్కడ 2 సబ్‌నెట్స్ ఉన్నాయి. లైక్ సబ్‌నెట్ 1, సబ్‌నెట్ 2 ఉంది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రౌట్ టేబుల్ క్రియేట్ చేసాం అన్నమాట. కానీ స్టిల్ ఈ సబ్‌నెట్స్ వచ్చేసరికి మనకి స్టిల్ ఇక్కడ ఈ మెయిన్ రౌట్ టేబుల్‌కే కనెక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మీరు ఇంకొక రౌట్ టేబుల్ క్రియేట్ చేశారు. ఈ హెచ్ఆర్ రౌట్ టేబుల్ అనేది క్రియేట్ చేశారన్నమాట. హెచ్ఆర్ రౌట్ టేబుల్ క్రియేట్ చేశారు. మీ ఈ హెచ్ఆర్ రౌట్ టేబుల్ కూడా ఈ వీపీసీకే కనెక్ట్ అయ్యి ఉంది. బట్ కానీ ఇక్కడేంటంటే ఈ సబ్‌నెట్ స్టిల్ దీనికే కనెక్ట్ ఈ స్టిల్ ఏంటంటే ఈ రౌట్ టేబుల్‌కే కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఈ రౌట్ టేబుల్‌కి కనెక్ట్ అయ్యలేవు ఈ సబ్‌నెట్స్. స్టిల్ ఈ సబ్‌నెట్స్ మెయిన్ రౌట్ టేబుల్‌కే కనెక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం ఈ సబ్‌నెట్స్‌ని కూడా ఇప్పుడు నేను కొత్తగా ఏదన్నా సబ్‌నెట్ క్రియేట్ చేశాననుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఇంకొక సబ్‌నెట్ ఉంది. ఫర్ వన్ సెకండ్. మనకి లాస్ట్ క్లాస్‌లో ఏం చేసాము? దెన్ ఇక్కడ ఒక సబ్‌నెట్ 1 ఉంది. ఇది సబ్‌నెట్ 2 అన్నమాట. సో, ఈ 2 సబ్‌నెట్స్ ఏం చేసాము లాస్ట్ క్లాస్‌లో మీరు ఎప్పుడైతే ఈ 2 సబ్‌నెట్స్ క్రియేట్ చేశారో, ఈ 2 సబ్‌నెట్స్ ఆటోమేటిక్‌గా మెయిన్ రౌట్ టేబుల్‌కి క్రియేట్ అయింది. కానీ ఇప్పుడు ఏం చేసాము? కొత్తగా సేమ్ వీపీసీలోనే మనం హెచ్ఆర్ రౌట్ టేబుల్ అనేది ఒకటి కొత్తగా క్రియేట్ చేసాం. సో, జస్ట్ ఇది క్రియేట్ చేసాం. ఇక్కడ మీరు ఇంకొక ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సబ్‌నెట్ క్రియేట్ చేశారనుకోండి. సబ్‌నెట్ 3 అని ఇంకొక సబ్‌నెట్ క్రియేట్ చేశారనుకోండి. ఈ సబ్‌నెట్ 3 కూడా బై డిఫాల్ట్‌గా ఈ ఈ సబ్‌నెట్ 3 కూడా బై డిఫాల్ట్‌గా ఈ కొత్తగా క్రియేట్ చేసిన రౌట్ టేబుల్‌కి అటాచ్ అవ్వదు. ఇది ఎక్కడ అటాచ్ అవుద్దంటే మనం క్రియేట్ చేసినా కానీ ఇది ఎళ్లి మెయిన్ రౌట్ టేబుల్‌కే అటాచ్ అవుద్ది. ఎందుకు అంటే ఇదేంటంటే ఇది మెయిన్ వీపీసీ కనెక్ట్ అయిన మెయిన్ రౌట్ టేబుల్ కాబట్టి. అందుకనే ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. మరి ఇదెందుకు సార్ ఇక్కడ మనం కొత్తది క్రియేట్ చేసినా ఇదెళ్లి మెయిన్ రౌట్ టేబుల్‌కి కనెక్ట్ అవుతుంది కదా! మరి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ అంటే అదే మనం స్పెసిఫిక్‌గా ఈ సబ్‌నెట్స్‌ని ఈ పర్టిక్యులర్ రౌట్ టేబుల్‌కి మనం అటాచ్ చేయాలన్నమాట. అంటిల్ అన్‌లెస్ మనం చేయనంత వరకు దీనికి ఇది అవ్వదన్నమాట. సో, ఇప్పుడు ఒకసారి నేను ఇంకొక సబ్‌నెట్ క్రియేట్ చేసి చూపిస్తాను. సబ్‌నెట్స్, క్రియేట్ ఎ సబ్‌నెట్, వీపీసీ. ఇక్కడ సబ్‌నెట్ 3 అంటున్నాను. ఇక్కడ ఈసారి సబ్‌నెట్ ఏం చేస్తున్నానంటే అంతకుముందు 2 సబ్‌నెట్స్ యూఎస్ 2ఏలో ఒక సబ్‌నెట్ క్రియేట్ చేశాను. 2బీలో ఒక సబ్‌నెట్ క్రియేట్ చేసి ఇప్పుడు కొత్తగా సబ్‌నెట్ యూఎస్ 2సీలో క్రియేట్ చేస్తున్నాను. ఇది సేమ్ వీపీసీకి. ఈ సైడర్ బ్లాక్ వచ్చేసరికి
ప్రతి సబ్నెట్కి ఒక సపరేట్ సైడర్ బ్లాక్ ఉండాలి. అది కంపల్సరీగా ఈ వీపీసీలోనే ఈ వీపీసీ ఇప్పుడు 192.168 ఉంది కదా, సబ్నెట్ కూడా దీంట్లోనే వస్తుందన్నమాట. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలనీ అడ్రస్ మీకు 5-3తో స్టార్ట్ అయిందనుకో, ఇది రోడ్ నెంబర్ 1 అనుకోండి, ఇది 1 అని వస్తుంది. అదే రోడ్ నెంబర్ 2 అయితే ఏమొస్తుంది, 5.5- ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, 5-3-2 వస్తుంది. ఇక్కడ కామన్గా ఏంటి, ఈ 5-3 అనేది కామన్, ఎందుకంటే మీ కాలనీ అడ్రస్ అలా ఉంటుంది కాబట్టి 5-3. ఇది రోడ్ నెంబర్ 1 అయితే 1 అని, 2 అయితే 2 అని. ఇక్కడ కూడా అంతే. మీరేంటంటే సబ్నెట్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద వీపీసీ ఓన్లీ. అందుకని ఏంటంటే మీకు ఇక్కడ /16 ఉందికో, ఆటోమేటిక్గా ఈ 192.168 కామన్. ఇక్కడ మీరు అంతకుముందు సబ్నెట్లో 10 పెట్టారు, ఇక్కడ ఇంకో సబ్నెట్లో 20. ఇక్కడ మీరు 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, 1-255 మధ్యలో పెట్టుకోవాలన్నమాట. అంటే 1 నుంచి 255 మధ్యలో, అంటే 0 నుంచి 255 మధ్యలో ఏదైనా మనం మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో కానీ ఇక్కడ మీరు 10 ఆల్రెడీ వాడారు కాబట్టి 10 వాడకూడదు. 20 ఆల్రెడీ వాడారు కాబట్టి 20 వాడకూడదు అనమాట. ఇక్కడ మీరు ఏంటంటే వేరేది మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అర్థం కావడం 30 మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ 30:0/24 క్రియేట్ ఏ సబ్నెట్ / క్రియేట్ ఏ సబ్. ఇప్పుడు మనకి ఇది సబ్నెట్ కాకుండా హెచ్ఆర్ అని రీనేమ్ కూడా చేసుకోవచ్చండి. మనం HR-subnet 3 అనమాట. సో మనం 3 సబ్నెట్, HR-subnet 1, HR-subnet 2, HR-subnet. ఇప్పుడు మనం ఒకసారి వీపీసీకి వెళ్ళి ఫ్లో డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూస్తే సబ్నెట్ 1, సబ్నెట్ 2, సబ్నెట్ 3 మనకు కొత్త రౌట్ టేబుల్ ఉన్నా కానీ ఈ సబ్నెట్ వెళ్ళి డైరెక్ట్గా ఈ కొత్త రౌట్ టేబుల్ కనెక్ట్ అవ్వదు. మనకేంటంటే కొత్తగా ఏ సబ్నెట్ క్రియేట్ చేసినా అది మెయిన్ రౌట్ టేబుల్కి అటాచ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ సబ్నెట్ని మెయిన్ రౌట్ టేబుల్ కాకుండా మనం కొత్తగా క్రియేట్ చేసిన రౌట్ టేబుల్కి అటాచ్ చేయాలనేది నా ఇంటెన్షన్ అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇప్పుడు ఒక సబ్నెట్ అనేది ఈ పర్టిక్యులర్ రౌట్ టేబుల్కి అటాచ్ అవ్వాలంటే మనం ఈ రౌట్ టేబుల్కి వెళ్ళి ఇది అటాచ్ చేయాలన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ హెచ్ఆర్ రౌట్ టేబుల్కి వెళ్తానన్నమాట. సో హెచ్ఆర్ రౌట్ టేబుల్స్లో క్లిక్ చేస్తే మనకి టోటల్గా 3 రౌట్ టేబుల్స్, ఇవేమో 2 పైనవి 2 మెయిన్ చూసావు కదా, ఎస్ఎస్ అని వచ్చింది. ఇది నో అంటే మనం క్రియేట్ చేసి ఈ రౌట్ టేబుల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం సబ్నెట్ అసోసియేషన్స్ అని ఉంటాయన్నమాట. ఈ సబ్నెట్ అసోసియేషన్స్ మీద క్లిక్ చేయాలి. మనం ఏం చేయాలంటే ఈ సబ్నెట్ అసోసియేషన్స్ మీద క్లిక్ చేయాలి. సో ఈ సబ్నెట్ అసోసియేషన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం 1, 2, 3 ఉన్నాయన్నమాట. 3 సబ్నెట్స్‌లో మనం హెచ్ఆర్ దానికి ఏది అటాచ్ చేయాలి. సో మనం ఇక్కడ ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్ అని ఇందులో మనకేం కావాలి, 3 కావాలి కదా, 3 దాన్ని సెలెక్ట్ చేయండి. సేవ్ అసోసియేషన్స్ అనండి. ఇప్పుడు మీకు సబ్నెట్ అసోసియేషన్స్‌కి వెళ్తే మీకు ఒక సబ్నెట్ ఆల్రెడీ ఇదైంది. మీరు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు ఫ్లో డయాగ్రామ్ వెళ్ళి చెక్ చేయండి. వీపీసీ ఇప్పుడు నేను యువర్ వీపీసీస్‌కి వెళ్ళి ఈ వీపీసీకి వెళ్ళాను. ఓకే. ఈ వీపీసీకి వెళ్ళి ఇప్పుడు నేను ఫ్లో డయాగ్రామ్ చెక్ చేస్తున్నాను. ఈ వీపీసీకి వెళ్ళి దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు ఫ్లో డయాగ్రామ్ చెక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హెచ్ఆర్‌విపిసి దెన్ ఇందులో 3 సబ్‌నెట్స్ ఉన్నాయి కదా, 1, 2, 3. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే థర్డ్ సబ్‌నెట్ ఎళ్లి మనకి ఈ రౌట్ టేబుల్‌కి కనెక్ట్ అయింది. అంతకుముందు ఏం జరిగింది, ఈ థర్డ్ రౌట్ టేబుల్ ఈ సబ్‌నెట్ వచ్చేసరికి ఈ రౌట్ టేబుల్‌కి కనెక్ట్ అయింది. కానీ ఇప్పుడు ఏం చేశాం, ఈ సబ్‌నెట్ వచ్చేసరికి ఈ రౌట్ టేబుల్‌కి కనెక్ట్ అయింది. ఇప్పుడేంటి ఫైనల్‌గా ఈ వీపీసీ మనం క్రియేట్ చేసిందే, ఈ సబ్‌నెట్స్ మనం క్రియేట్ చేస్తే, రౌట్ టేబుల్ కూడా మనకు సంబంధించిందే. దెన్ ఇక్కడ అలానే స్టిల్ ఈ రౌట్ టేబుల్ కనెక్ట్ అయినంత మాత్రాన మనం ఇన్‌స్టాంట్ క్రియేట్ చేస్తే కనెక్ట్ అవ్వలేం. ఇక్కడ మనకేం కావాలంటే ఇంటర్నెట్ గేట్‌వేని కూడా మనం మెన్షన్ చేయాలి. ఈ రౌట్ టేబుల్‌లో జస్ట్ ఈ ఇంటర్నెట్ గేట్‌వేని కూడా కనెక్షన్ మనం ఇచ్చేయాలి.
అప్పుడే మనం కనెక్ట్ అవుద్ది. కావాలంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ పర్టిక్యులర్ సబ్‌నెట్‌లో ఒక ఇన్స్టాంట్ క్రియేట్ చేద్దాం. హెచ్ఆర్ సబ్‌నెట్ 3లో ఒక ఇన్స్టాంట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి కనెక్ట్ అయిద్దా లేదా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేశామంటే ఈ డయాగ్రామ్‌కెళ్తే ఇందులో మీది మెయిన్ రౌట్ టేబుల్ కాకుండా మనం ఏంటంటే ఇక్కడ హెచ్ఆర్ రౌట్ టేబుల్ అని ఒకటి క్రియేట్ చేశాం కదా! ఈ హెచ్ఆర్ రౌట్ టేబుల్ జస్ట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏం చేసాం? ఇక్కడ ఒక ఇది సబ్‌నెట్ 3 అన్నమాట. ఇది క్రియేట్ చేసాం కాబట్టి ఈ ఎంట్రీ స్టిల్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనం ఇన్‌స్టాంట్ క్రియేట్ చేసినా మనకు క్రియేట్ అవ్వదు. ఒకసారి చూద్దాం. ఇక్కడ సబ్‌నెట్ 3 క్రియేట్ చేశాను. ఇది ఎంత సమ్ 20 అన్నమాట. 30 సారీ 30 ఇది యూఎస్ ఈస్ట్ సి అన్నమాట. ఓకే. ఇంతవరకు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇందులో ఒక ఇన్‌స్టాంట్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. ఇందులో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఓకే. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇది ఈ ఇన్‌స్టాంట్ క్రియేట్ చేసిన తర్వాత కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. తర్వాత ఏం జరిగిద్ది ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళా మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే సో, ఫస్ట్ నేనిప్పుడు ఏంటంటే ఇన్‌స్టాన్స్‌కెళ్తున్నాను. ఈసీ2 ఇన్‌స్టాన్స్. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను ఇది లాస్ట్ క్లాస్‌లో క్రియేట్ చేసిన ఇన్‌స్టాన్స్. దీన్ని స్టాప్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కొత్తగా ఒక ఇన్‌స్టాంట్ క్రియేట్ చేద్దాం. ఈ లాంచ్ ఇన్‌స్టాంట్ అని ఇక్కడ మీరేం చేస్తారంటే హెచ్ఆర్ ఇన్‌స్టాన్స్ 3 అనండి. ఎందుకంటే 3 సబ్‌నెట్ ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. నేను 3 అంటున్నాను. హెచ్ఆర్ ఇన్‌స్టాన్స్ 3 ఇక్కడ ఇమేజ్ వచ్చేసరికి ఉబుంటూ ఇమేజ్ ఉబుంటూ. దెన్ ఇన్‌స్టాంట్ టైప్ వచ్చేసరికి సేమ్ టీ2 మైక్రో. దెన్ కీ పెయిర్ అంతకు ముందున్న కీ పెయిరే వాడుతున్నాను. ఇప్పుడు కొత్తగా నేనేం కీ పెయిర్ క్రియేట్ చేయట్లేదు. సో, అంతకు ముందున్న కీ పెయిరే వాడుతున్నాను. సో, సెలెక్ట్ అంతకు ముందు నేనేం క్రియేట్ చేశాను. సో, ఫెబ్ డెవాప్స్ బ్యాచ్ లైక్ హెచ్ఆర్ వీపీసీ కీ అని క్రియేట్ చేశాను కదా! దీన్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్‌లోకెళ్ళి ఎడిట్‌కెళ్ళి ఇక్కడ ఏ వీపీసీ మనం యూజ్ చేసేదేంటి? హెచ్ఆర్ వీపీసీ అన్నమాట. సో, హెచ్ఆర్ వీపీసీ ఇందులో మనకి 3 సబ్‌నెట్స్ చూపిస్తాయన్నమాట. ఇందులో 3 సబ్‌నెట్స్ చూపిస్తాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హెచ్ఆర్ సబ్‌నెట్ 1, హెచ్ఆర్ సబ్‌నెట్ 3, హెచ్ఆర్ సబ్‌నెట్ 2. ఇక్కడ మనకి కానీ మనం ఏ సబ్‌నెట్ మనం ఇప్పుడు క్రియేట్ చేయాల్సింది ఏ సబ్‌నెట్‌లో క్రియేట్ చేయాలి? సబ్‌నెట్ 3లో కదా! సో, ఇక్కడ మీరు హెచ్ఆర్ సబ్‌నెట్ 3 సెలెక్ట్ చేయండి. ఓకే. సెలెక్ట్ చేసాము. తర్వాత ఇక్కడ మీకేంటంటే ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంటది ఇన్‌స్టాంట్ లెవెల్‌లో. ఈ సెక్యూరిటీ గ్రూప్ సేమ్ సెక్యూరిటీ గ్రూప్ యూజ్ చేయొచ్చు. ఇలా అన్నమాట. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ అని మెన్షన్ చేశాను గదా! ఇలా మనకేంటంటే ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంటది ఇన్‌స్టాంట్స్‌కి పైన. సో, ఆ ఇన్‌స్టాంట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ వాడుకోవచ్చన్నమాట. ఓకే. అంటే ఏం లేదు. ఈ ఇన్‌స్టాంట్స్‌లోకి ఈ సెక్యూరిటీ గ్రూప్‌కి ఒకసారి నేను మళ్ళా ఈ ఇన్‌స్టాంట్ క్రియేట్ చేసి అంతా అయిపోయిన తర్వాత స్పెసిఫిక్‌గా గూడా చెప్తాను. సెక్యూరిటీ గ్రూప్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేయండి. ఆల్రెడీ మనకి నిన్న క్రియేట్ చేశాం కదా! హెచ్ఆర్ సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేయండి. దెన్ లాంచ్ ఇన్‌స్టాన్స్. ఇప్పుడు ఈ ఇన్‌స్టాన్స్‌ని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను.
కానీ కనెక్ట్ అయిద్దా లేదా చూస్తాను. కనెక్ట్ అవ్వకపోతే మనం ఆల్రెడీ ఎందుకు కనెక్ట్ అవ్వలేదు చూద్దాం. కనెక్ట్ అవ్వదు. సో, కనెక్ట్. ఇక్కడేంటంటే ది ఇన్‌స్టాన్స్ డు నాట్ హావ్ ఎ పబ్లిక్ ఐపీ అడ్రెస్. అసలు మనం ఇన్‌స్టాంట్ క్రియేట్ చేసేటప్పుడే మనకి పబ్లిక్ ఐపీ ఇవ్వలేదనుకుంటా. అదొక రీజన్. ఫస్ట్ అసలు సో, ఇన్‌స్టాన్స్‌లో ఇన్‌స్టాన్స్‌లో అసలు పబ్లిక్ ఐపీ ఇవ్వలేదనుకుంటా. యాక్షన్స్, ఇన్‌స్టాంట్ సెట్టింగ్స్, మేనేజ్ ఐపీ అడ్రెస్. సెక్యూరిటీ గ్రూప్స్ చేంజ్ చేయొచ్చు. దట్ పబ్లిక్ ఐపీ అలొకేట్ చేయడం. సో, ఐ థింక్ సో ఇన్‌స్టాంట్‌ని మనం చేయలేము. ఒకసారి మళ్ళా ఇంకేం చేద్దాం. జస్ట్ ఈ ఇన్‌స్టాంట్ పబ్లిక్ ఐపీ కావాలి యూజువల్‌గా. మనకి ఇన్‌స్టాంట్ క్రియేట్ చేసినప్పుడు మనకి పబ్లిక్ ఐపీ రాలేదు. పబ్లిక్ ఐపీ మనం ఎలాస్టిక్ ఐపీ అసైన్ చేయొచ్చు కానీ, మనం ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకి పబ్లిక్ ఐపీ రాలేదు. సో, పబ్లిక్ ఐపీ రాకపోతే ఎలాస్టిక్ ఐపీ పెట్టొచ్చులే కానీ, ఇప్పుడు ఎలాస్టిక్ ఐపీ కాస్ట్ అనమాట. అందుకని ఇప్పుడు ఎలాస్టిక్ ఐపీ పెట్టట్లేదు. ఐ విల్ క్రియేట్ ఎ న్యూ ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేస్తున్నాను. ఇది డిలీట్ చేస్తున్నాను. న్యూ ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేస్తున్నాను. నేనెందుకు డిలీట్ చేశానంటే, దానికి పబ్లిక్ ఐపీ లేదండి. మనం కనెక్ట్ అవ్వటానికి పబ్లిక్ ఐపీ లేకపోతే కనెక్ట్ అవ్వలేము. పబ్లిక్ ఐపీ లేకపోయినా కనెక్ట్ అవ్వచ్చు. అది ఎలా అనేది నేను తర్వాత చెప్తాను. పబ్లిక్ ఐపీ లేకపోతే, పబ్లిక్ ఐపీ ఉన్న సర్వర్‌లో అప్పుడేంటంటే అవి ప్రైవేట్ సబ్‌నెట్, పబ్లిక్ సబ్‌నెట్స్ చెప్పేటప్పుడు మీకవి చెప్తాను. ప్రైవేట్ లేకపోయినా ఎలా కనెక్ట్ అవ్వచ్చు. అది రేపు నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాము. పబ్లిక్ ఐపీ లేదు. అందుకే ఇప్పుడు ఇన్‌స్టాన్స్ డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు కొత్త ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేస్తున్నాను. సో, హెచ్ఆర్ సబ్‌నెట్ సార్ హెచ్ఆర్ ఇన్‌స్టాన్స్ 3 ఉబుంటూ T2 మైక్రో ఎగ్జిస్టింగ్ కీ పేర్ వాడుతున్నాను. సో, హెచ్ఆర్ విపిసికి ఎడిట్ హెచ్ఆర్ విపిసి సబ్‌నెట్ 3 సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేశామంటే ఇది ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ డిజేబుల్ ఉంది కదా! బై డిఫాల్ట్‌గా మనం ఇదే ఉంచేసామనమాట. సో, ఇక్కడ మనం ఏంటంటే ఎనేబుల్ చేయలేదు. సో, ఈ ఎనేబుల్ చేయాలి. సో, మర్చిపోయాము. ఎనేబుల్ చేయలేదు. అందుకనే మనకి ఆ పబ్లిక్ ఐపీ రాలేదు. ఇక్కడ ఎనేబుల్ చేయలేదు కాబట్టి పబ్లిక్ ఐపీ రాలేదనమాట. ఇక్కడ మనం ఎనేబుల్ చేయాలి. అలానే సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ కీ పెయిర్ హెచ్ఆర్ సెక్యూరిటీ గ్రూప్. దెన్ మీరేమి ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఇవేం ప్రెజెంట్ అయితే ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. గో విత్ లాంచ్ ఇన్‌స్టాన్స్. ఇక్కడ మనం చేంజ్ చేసిందేంటంటే, ఇక్కడ ఈ వీపీసీలో సబ్‌నెట్ 3లో ఇచ్చేస్తున్నాం. ఓకే. లాంచ్
ఓకే. ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసాం. క్లిక్ ఆన్ ఇన్‌స్టాన్స్. దీన్ని ఇలా డౌన్‌లో కనొచ్చు. మనం అనుకుంటే డిలీట్. ఇది మనం క్రియేట్ చేసిన సర్వర్. యాహ్! హెచ్ఆర్ ఇన్‌స్టాన్స్ 3. సో, సెలెక్ట్ చేయండి. దెన్ ఏంది ఇది ఎనేబుల్ అవ్వలేదు. కనెక్ట్. కనెక్ట్. స్టిల్ మనకి ఎర్రర్ వస్తది. కనెక్ట్ అవ్వదు. ఎందుకు కనెక్ట్ అవ్వలేదు అంటే, మనం ఇక్కడ ఏం చేసాం? వీపీసీ క్రియేట్ చేసాం, బానే ఉంది. అదే వీపీసీకి ఆల్రెడీ అంతకుముందే ఇంటర్నెట్ గేట్‌వే క్రియేట్ చేసాం. నిన్నటి క్లాస్‌లోనే ఇంటర్నెట్ గేట్‌వే అటాచ్ చేసాం వీపీసీకి. అలానే ఈ రౌట్ టేబుల్, కొత్త రౌట్ టేబుల్ క్రియేట్ చేసాము. ఈ సబ్‌నెట్ క్రియేట్ చేసాం. ఈ సబ్‌నెట్‌లో ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసాం. కానీ ఈ సబ్‌నెట్ 3ని దీనికి అటాచ్ చేయలేదు. అది ఇందాక. ఇప్పుడు ఆల్రెడీ అటాచ్ చేసాం. ఆల్రెడీ సబ్‌నెట్ కూడా అటాచ్ చేసాం. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంకేంటి? ఎందుకు ఇది అవ్వట్లేదంటే, ఈ ఇంటర్నెట్ గేట్‌వే డీటెయిల్స్‌ని మనం మెన్షన్ చేయలేదు. ఈ రౌట్ టేబుల్‌లో ఆ ఇంటర్నెట్ గేట్‌వే డీటెయిల్స్‌ని మెన్షన్ చేయలేదు. ఇంటర్నెట్ గేట్‌వే డీటెయిల్స్‌ని ఈ రౌట్ టేబుల్‌లో మనం మెన్షన్ చేయలేదన్నమాట. అది దానివల్ల మనం ఇది కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. ఒకసారి మనం అది చూస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీపీసీ ఉంది. వీపీసీలో ఓకే. సబ్‌నెట్స్ 3 ఉన్నాయి. ఓకే. థర్డ్ సబ్‌నెట్ వచ్చేసరికి ఈ రౌట్ టేబుల్‌కే కనెక్ట్ అయింది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఇంటర్నెట్ గేట్‌వే మన రౌట్ టేబుల్‌కి కనెక్ట్ అవ్వలేదు. అందుకనే మనకు ఎర్రర్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఇంటర్నెట్ గేట్‌వేని ఈ రౌట్ టేబుల్‌కి అటాచ్ చేయాలి. ఎలా చేయాలి? ఈ రౌట్ టేబుల్ మీద క్లిక్ చేసి ఈ రౌట్ టేబుల్స్‌లో ఎడిట్ రౌట్స్‌కెళ్ళి ఇక్కడ యాడ్ రౌట్ అని దెన్ ఇక్కడ మీరేంటంటే 0.0.0.0/0 అని మెన్షన్ చేసి ఇక్కడ మీరు ఇంటర్నెట్ గేట్‌వే డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. ఆ ఇంటర్నెట్ గేట్‌వే డీటెయిల్స్ ఇక్కడొస్తాయి. ఇది మన హెచ్ఆర్ ఇంటర్నెట్ గేట్‌వే డీటెయిల్స్. ఇప్పుడు వి కెన్ ఏబుల్ టు కనెక్ట్ అన్నమాట. మనం ఇప్పుడు కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇన్‌స్టాన్స్‌కెళ్దాం. ఇన్‌స్టాన్స్‌కెళ్ళి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కనెక్ట్ అవుద్దా లేదా అని చెక్ చేద్దాం. ఇన్‌స్టాన్స్, సెలెక్ట్, కనెక్ట్. ఇప్పుడు కనెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం కనెక్ట్ అయ్యామన్నమాట. సో, లాస్ట్ క్లాస్‌లో ఏంటంటే మనం ఓన్లీ ఇలా బై డిఫాల్ట్‌గా ఇచ్చిన రౌట్ టేబుల్‌ని యూజ్ చేసి మనం ఇచ్చేసామన్నమాట. మనం లాస్ట్ క్లాస్‌లో ఏం చేసామంటే బై డిఫాల్ట్‌గా మనకొక రౌట్ టేబుల్ ఇచ్చారు కదా! ఈ మెయిన్ రౌట్ టేబుల్. ఇది మెయిన్ రౌట్ టేబుల్‌ని బేస్ చేసుకొని మనం చేసామన్నమాట. మెయిన్ రౌట్ టేబుల్‌ని బేస్ చేసుకొని చేసాం లాస్ట్ క్లాస్‌లో. ఇప్పుడు మనం ఏం చేసామంటే మెయిన్ రౌట్ టేబుల్ కాకుండా మనం కస్టమైజ్డ్ రౌట్ టేబుల్‌తో మనం ఇచ్చేసాం. సో, ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. దెన్ ఐ విల్ గో త్రూ నెక్స్ట్ ఏం చేస్తానంటే మా మనకి పబ్లిక్ సబ్‌నెట్స్, ప్రైవేట్ సబ్‌నెట్స్ వాటి గురించి డిస్కస్ చేస్తాం. సో, ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్స్ గురించి డిస్కస్ చేయాలి. సో,
ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు వరకు చెప్పిన క్లాస్‌లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. యస్ శ్రావణి, దుష్యంత్ ఎనీ డౌట్స్ ఈరోజు చెప్పిన దాంట్లో? నిన్న గాని, ఈరోజు గాని చెప్పిన దాంట్లో? సార్ నిన్న ఇది మామూలుగా 256 సబ్నెట్స్ తీసుకున్నప్పుడు ఒక 5 సబ్నెట్స్ అంటే సబ్నెట్స్ 5 కాదు, ఐపీ ఐపీస్. 5 5 ఐపీ ఐపీస్. అడ్రస్ 5 ఐపీ అడ్రస్ ఇది వర్క్ అవ్వవు అని చెప్పారు కదా, అది ఏ రేంజ్కైనా 5 ఐపీ అడ్రస్ వర్క్ అవ్వవా లేదంటే ఎట్లా? ఏటికైనా 5 అడ్రస్ అంటే నీకు ఒక సబ్నెట్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే, మీరు ఒక సబ్నెట్ క్రియేట్ చేస్తే మనం ఇక్కడ ఏం చెప్పాం టోటల్‌గా 2 పవర్ 8 కదా! 2 పవర్ 8 అంటే మనకి 256 ఐపీ అడ్రెస్‌లు వస్తాయన్నమాట. 256 ఐపీ అడ్రెస్. ఈ 256 ఐపీ అడ్రెస్‌లో మనకేంటంటే 5 యూజ్ చేయవు. అంటే ఎలకేట్ అవ్వవన్నమాట. 256 - 5 అంటే మనకి టోటల్ 251 ఐపీసే వస్తాయన్నమాట. ఈ ప్రతి సబ్నెట్‌కి అంతే. ఏ సబ్నెట్ క్రియేట్ చేసినా కానీ మనకి ఓన్లీ 251 వస్తాయన్నమాట. ఈ టోటల్ 5లో ఏమవుతదంటే, ఒక సబ్‌నెట్ ఒక ఐపీ అడ్రెస్ ఏమో యూజువల్‌గా ఇక్కడ ఇంటర్నల్‌గా ఇంటర్నల్‌గా ఈ 5 ఐపీ అడ్రెస్‌లు ఏడబ్ల్యూఎస్ వాడు యూజ్ చేసుకుంటాడనమాట. ఏడబ్ల్యూఎస్ వాడు ఈ ఇంటర్నల్‌గా నెట్‌వర్క్ ప్రొవైడ్ చేయడానికి ఈటన్నిటికి కలిపి యూజువల్‌గా యూజ్ చేసుకుంటారు. ఒకసారి మనం దీనికెళ్దాం. సో, అది కాకుండా ఈరోజు చెప్పిన ఇంకేమన్నా ఉన్నాయా? ఈరోజు చెప్పిన దాంట్లో డౌట్స్? అది ఓకే చెప్తాను. ఈరోజు చెప్పిన దాంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? శ్రావణి కానీ అండ్ సబిత ఐ థింక్. సార్ ఇంకోటి సార్, ఇది ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ అది ఉంది కదా, రియల్ టైమ్ లో మనం అది ఎనేబుల్ చేయాలా? ఎందుకంటే మనం రియల్ టైమ్ లో అంటే రియల్ టైమ్‌లో మనం అసలు పబ్లిక్ ఐపీసే యూజ్ చేయమండి. నేను అదే మొన్న అడిగారు మీరు యాక్చువల్‌గా. పబ్లిక్ ఐపీస్ రియల్ టైమ్‌లో యూజ్ చేయము. కొన్ని సిట్యుయేషన్స్‌లో కొన్ని సర్వర్స్‌కి పబ్లిక్ ఐపీస్ కావాలనుకున్నప్పుడు వాటిని ఎలాస్టిక్ ఐపీ అడ్రెస్ అని ఉంటదనమాట. అది నేను చెప్తాను. ఎలాస్టిక్ ఐపీ అడ్రెస్ ఎలా అలొకేట్ చేయాలి అనేది. సో, ఎలాస్టిక్ ఐపీ ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎలాస్టిక్ ఐపీ అడ్రెస్సే అలొకేట్ చేస్తాం. ఇలా మీరు జస్ట్ బై డిఫాల్ట్‌గా ఎనేబుల్ చేయమనమాట. సో, ఇది లేదు చిన్న స్టార్టప్ ఇలాంటి కేసెస్‌లో ఏంటంటే, మనం ఓన్లీ ఒక 10 సర్వర్స్ ఉన్న చిన్న చిన్న కంపెనీస్ అలాంటి వాటిలో అయితే ఇలా అంత పెద్ద సెక్యూరిటీ కన్సర్న్స్ ఏమీ ఉండవనమాట. ఎనేబుల్ చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. యాహ్! యాహ్! సార్ చెప్పు. మనం ఈ కొత్త రౌట్ టేబుల్ ఒకటి క్రియేట్ చేసాం కదా సార్, అవును. దాన్ని నెట్వర్క్ ఇంటర్నెట్ గేట్వేకి ఎలా కనెక్ట్ చేయడం ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఓకే. ఓకే. యాహ్! ఇప్పుడు మనం యాక్చువల్‌గా ఏంటంటే, ఇప్పుడు బేసిక్‌గా ఫస్ట్ అసల అర్థం ఇప్పుడేంటంటే, మనం ఒక వీపీసీ క్రియేట్ చేస్తాం. ఓకే. వీపీసీ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుద్దంటే, మనకొక రౌట్ టేబుల్ కూడా క్రియేట్ అయిపోద్ది. ఓకే. వీపీసీ ఎప్పుడైతే క్రియేట్ చేసామో, అప్పుడు మనకేంటంటే, రౌట్ టేబుల్ కూడా ఒకటి క్రియేట్ అయిపోద్ది. ఆ రౌట్ టేబుల్‌ని మనం సార్ ఇలా మెయిన్ రౌట్ టేబుల్ అంటామనమాట. మనం ఎప్పుడైతే ప్రాక్టి వీపీసీ యాహ్! ప్రాక్టికల్ చూపించండి సార్, థియరీ ఆ! కాదు ప్రాక్టికల్. నేను మీకు ఇక్కడ కాన్సెప్ట్ చెప్పి చూపిద్దాం అనుకున్నా. సో, ఇప్పుడు మీరేంటంటే రౌట్ టేబుల్ ఇంటర్నెట్ గేట్‌వేని వీపీసీకి ఎలా అటాచ్ చేయాలా అని అడుగుతున్నారా? లేకపోతే ఇంటర్నెట్ గేట్‌వేని రౌట్ టేబుల్స్‌లో ఎలా ఇది చేయాలని అడుగుతున్నారా? ఈ రౌట్ టేబుల్ ని ఇంటర్నెట్ గేట్వేకి ఎలా కనెక్ట్ చేయాలి? ఓకే. 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 యాహ్! మనం ఇక్కడేంటంటే వీపీసీకెళ్ళాం కదా! సో, వీపీసీకెళ్తే ఇక్కడ మనకి రౌట్ టేబుల్స్ ఉన్నాయి. ఓకే. ఈ రౌట్ టేబుల్స్ మీద క్లిక్ చేస్తే, మనం కొత్తగా క్రియేట్ చేసిన రౌట్ టేబుల్ ఇది కదా! ఈ రౌట్ టేబుల్ మీద క్లిక్ చేశామనుకోండి. ఈ రౌట్ టేబుల్ మీద క్లిక్ చేస్తే మనకిక్కడ ఆబ్వియస్‌గా ఇలా రౌట్స్ అని ఉంటాయన్నమాట. రౌట్స్, సబ్‌నెట్ అసోసియేషన్సే మెయిన్ అన్నమాట. ఈ రిమైనింగ్ ఏమో యూజ్ చేయరు. ఈ రౌట్స్, సబ్‌నెట్ అసోసియేషన్. ఈ రౌట్స్ ఏమో ట్రాఫిక్ రౌట్ చేయటానికి, సబ్‌నెట్ అసోసియేషన్స్ అయితే సబ్‌నెట్ ఇది చేయటానికి. మీరు ఇక్కడికొచ్చిస్తే మీకిక్కడేంటంటే ఇది ఎందుకు ఇది రౌట్ టేబుల్ అన్నమాట. చెప్తాను అది కూడా మళ్ళా మీకు కొత్తగా కావాలంటే కొత్త రౌట్ టేబుల్ ఒకటి క్రియేట్ చెప్తాను. ఈ డయాగ్రామ్‌లో మీరు అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది.
సో ఇది రౌట్ టేబుల్ కదా. ఈ రౌట్ టేబుల్‌లో ఏంటంటే ఇక్కడ మీరు ఏదైనా రౌట్స్ అంటే ఈ ఇంటర్నెట్ గేట్‌వే డీటెయిల్స్ ఇయి అటాచ్ చేయాలంటే ఈ రౌట్స్‌లో చేస్తారు. అలానే సబ్‌నెట్ అసోసియేషన్స్‌లో ఈ సబ్‌నెట్స్‌ని అటాచ్ చేయటానికి రౌట్ టేబుల్‌కి ఇది చేస్తారనమాట. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ ఇంటర్నెట్ గేట్‌వేని ఈ రౌట్ టేబుల్‌లో ఎలా అటాచ్ చేస్తారు? ఎందుకు అటాచ్ చేయాలి అంటే ఈ ఇన్‌స్టాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్‌స్టాంట్ నేను కనెక్ట్ అవ్వాలి అంటే ఏం జరిగిద్దంటే ఫస్ట్ మనం ఇంటర్నెట్ ఇక్కడ కనెక్ట్ అవుతాం. ఇక్కడ నుంచి వీపీసీకి కనెక్ట్ అవుతాం. ఈ వీపీసీ నుంచి అదేం చేస్తదంటే రౌట్ టేబుల్‌కి ఇన్ఫర్మేషన్ ఎళ్ళిద్దనమాట. ఈ రౌట్ టేబుల్‌లో ఈ ఇంటర్నెట్ గేట్‌వే డీటెయిల్స్ లేవనుకో, ఈ రౌట్ టేబుల్‌కి ఇంటర్నెట్ రాదనమాట. సో, అంటే అలో చేయదు. అందుకని ఇంటర్నెట్ గేట్‌వే డీటెయిల్స్‌ని ఈ రౌట్ టేబుల్‌లో మెన్షన్ చేస్తాం. ఆటోమేటిక్‌గా ఈ సబ్‌నెట్ కూడా దీనికి అటాచ్ అయ్యి ఉండాలి. అప్పుడే మనం ఇది చేయగలుగుతాం. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే మనం రమేష్ అడిగింది ఈ ఇంటర్నెట్ గేట్‌వే డీటెయిల్స్‌ని ఈ రౌట్ టేబుల్‌లో ఎలా మెన్షన్ చేస్తాము అని. సో, ఒకసారి మనం దానికెళ్దాం. ఇందాక ఇన్‌స్టాంట్ ఈజీ కనెక్ట్ అయింది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రౌట్ టేబుల్‌లోకెళ్ళి ఈ రౌట్స్ మీద క్లిక్ చేయండి. ఈ రౌట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ రౌట్స్ అని ఉంటది. ఈ ఎడిట్ రౌట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రౌట్స్ అని ఉంటాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇది రిమూవ్ చేస్తున్నాను. ఇందాక మనం యాడ్ చేసింది ఇది కదా. ఇది రిమూవ్ చేసి ఇప్పుడు నేను ఒకసారి చెక్ చేస్తాను. మనం కనెక్ట్ అవ్వగలుగుతామా లేదా అనేది. ఇప్పుడు ఇన్‌స్టాన్స్ ఉంది కదా. అది కనెక్ట్ అవ్వలేము. అప్పుడు మళ్ళా మీకు ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. EC2కెళ్ళండి. EC2 మీద క్లిక్ చేస్తే ఇన్‌స్టాన్స్ మీద క్లిక్ చేయండి. సో, ఇప్పుడు ఈ ఇన్‌స్టాంట్‌ని మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. ఇందాక ఈజీగా కనెక్ట్ అయింది కదా! మీరు చూసారు కదా! ఇన్‌స్టాన్స్ 3 ఇప్పుడు మనకు కనెక్ట్ అవుద్దా లేదా అనేది చూద్దాం. కనెక్ట్ అవ్వట్లేదు. ఇందాక కనెక్ట్ అయింది. దాని మీనింగ్ ఏంటంటే ఈ ఇంటర్నెట్ గేట్‌వే అనేది దీంట్లో ఇది లేదనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫస్ట్ మనం రౌట్స్‌కెళ్ళాలనమాట. రౌట్స్‌లో చెక్ చేయాలి. రౌట్స్ అంటే వీపీసీలో రౌట్ టేబుల్స్ ఉంటాయన్నమాట. ఈపీసీ మీద క్లిక్ చేసి ఈ పర్టిక్యులర్ వీపీసీలో మనకి రౌట్స్ అన్నమాట. ఇక్కడ డైరెక్ట్‌గా ఇక్కడ రౌట్ టేబుల్స్‌కెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి కూడా రౌట్ టేబుల్‌కెళ్ళొచ్చు. సో, రౌట్ టేబుల్స్ మీద క్లిక్ చేస్తే మనం ఈ పర్టిక్యులర్ వీపీసీలో మనం ఏంటంటే ఈ రౌట్ టేబుల్. ఎందుకు ఈ రౌట్ టేబుల్‌కి మనం వెళ్ళాలి? ఈ 2 రౌట్ టేబుల్స్ ఏంటంటే మనం దేంట్లో ఇన్‌స్టాంట్ క్రియేట్ చేసాం? ఇన్‌స్టాంట్ సబ్‌నెట్ 3లో క్రియేట్ చేసాం. ఈ సబ్‌నెట్స్‌కెళ్తే సబ్‌నెట్ 3 అంటే మనం ఎలా డిగ్ చేయాలి అంటే మీరు ఇన్‌స్టాంట్ కనెక్ట్ అవ్వట్లేదు. ఇన్‌స్టాంట్ కనెక్ట్ అవ్వట్లేదంటే అది ఏ సబ్‌నెట్‌లో ఉంది? సబ్‌నెట్ 3లో ఉంది. మనకెలా తెలుస్తది ఇన్‌స్టాంట్ సబ్‌నెట్ 3లో ఉంది ఇవన్నీ అంటే మీకు ఫస్ట్ మీరు EC2 ఇన్‌స్టాన్స్‌కెళ్ళండి. EC2 ఇన్‌స్టాన్స్‌కెళ్తే మీరు ఏ ఇన్‌స్టాన్స్ అయితే క్రియేట్ చేశారో ఆ ఇన్‌స్టాంట్ మీద క్లిక్ చేయండి ఫస్ట్. సో, క్లిక్ చేసిన తర్వాత ఈ ఇన్‌స్టాంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్స్ నెట్వర్కింగ్ పార్ట్‌లోకెళ్ళండి. ఇక్కడైనా ఉంటదనమాట మీకు సబ్‌నెట్. సో, సబ్‌నెట్ ఐడీ వీపీసీ అంటే ఈ పర్టిక్యులర్ EC2 ఇన్‌స్టాన్స్ వచ్చేసరికి ఈ సర్వర్ వచ్చేసరికి ఈ పర్టిక్యులర్ వీపీసీలో ఉంది. ఈ సబ్‌నెట్‌లో ఉంది. అంటే ఈ సబ్‌నెట్‌లో ప్రాబ్లమ్ ఉందన్నమాట. ఈ సబ్‌నెట్‌కెళ్ళండి. ఈ సబ్‌నెట్ మీద క్లిక్ చేస్తే ఈ సబ్‌నెట్ ఏ రౌట్ టేబుల్ కనెక్ట్ అయిందో కూడా మనకి డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఈ పర్టిక్యులర్ సబ్‌నెట్ వచ్చేసరికి ఏ రౌట్ టేబుల్‌కి కనెక్ట్ అయింది? చూస్తే ఈ రౌట్ టేబుల్‌కి కనెక్ట్ అయింది. ఈ రౌట్ టేబుల్‌కెళ్ళండి. సో, ఈ రౌట్ టేబుల్‌లో అంటే ఈ రౌట్ టేబుల్ అన్నమాట. హెచ్ఆర్ రౌట్ టేబుల్ 1లో మనం రౌట్స్‌కెళ్తే ఇక్కడ ఓన్లీ ఈ లోకలే ఉంది. ఈ లోకల్ అంటే ఏంటంటే ఈ వీపీసీలో ఉన్న ఏ సర్వర్ అయినా అంటే ఈ వీపీసీలో ఉన్న ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్ ఏదైనా కనెక్ట్ అవ్వగలగొచ్చు. ట్రాఫిక్ షేర్ అవుతది. దాని మీనింగ్ ఏంటంటే 192.168.0/16 అంటే ఈ సబ్‌నెట్‌లో ఉన్న ఏ సర్వర్‌లో అయినా మనం ఒకదానికొకటి కనెక్ట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఇంటర్నెట్ గేట్‌వే లేదు కాబట్టి దానికి ఎడిట్‌కెళ్ళి మీరేం చేయాలంటే సింపుల్ ఎడిట్‌కెళ్ళండి. డైరెక్ట్‌గా చెప్పొచ్చు. ఈ మొత్తం చెప్పకుండా మీకు డైరెక్ట్‌గా నువ్వు అడిగిన దానికేంటంటే
సింపుల్గా రౌట్ టేబుల్స్కి వెళ్ళి ఎడిట్ రౌట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ రౌట్ అని సింపుల్ ఇక్కడ మనం 0.0.0/0 అండ్ ఇక్కడ మనం ఇంటర్నెట్ గేట్వే మీద క్లిక్ చేయండి. ఇంటర్నెట్ గేట్వే మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కింద ఇక్కడ మళ్ళీ అగైన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ హెచ్ఆర్ గేట్వే ఉంటుంది కాబట్టి ఈ గేట్వేని సెలెక్ట్ చేయండి. సో దెన్ సేవ్ చేంజెస్. ఇప్పుడు మీరు ఇన్స్టాంట్ కనెక్ట్ అయితే కనెక్ట్ అవ్వగలుగుతారు. ఇప్పుడు EC2 ఇన్స్టాన్స్కి వెళ్ళండి. సో ఇన్స్టాన్స్ select connect again connect. ఇప్పుడు కనెక్ట్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే ఇది నెట్వర్కింగ్ కాన్సెప్ట్ కాబట్టి నేను ఆల్రెడీ చెప్పిందే చెప్పవచ్చు, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం కావాలి కాబట్టి ఇనిషియల్గా డౌట్స్ ఉంటాయి. సో మీరు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే ఇది పబ్లిక్ సబ్నెట్ కదా, ప్రైవేట్ సబ్నెట్ అంటే ఏంటి, పబ్లిక్ సబ్నెట్ అంటే ఏంటి, సో పబ్లిక్ సబ్నెట్కి ప్రైవేట్ సబ్నెట్కి డిఫరెన్స్ ఏంటి, దానికి ఇంటర్నెట్ ఎలా వస్తుంది ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ మనం విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. దాని తర్వాత ఏం చేస్తామంటే సో ఈబిఎస్ వాల్యూమ్స్ అంటే ఏంటి, ఈబిఎస్ వాల్యూమ్స్ని ఎలా అటాచ్ చేయాలి, ఎలా మౌంట్ చేయాలి, ఈ కాన్సెప్ట్స్ వెళ్తాం. తర్వాత విపిసి పియరింగ్ అంటే ఏంటి, తర్వాత ఈ డీటెయిల్స్, తర్వాత S3 బకెట్స్, ఇలా 1 by 1 వెళ్తాం. ఓకే, ఈ రోజు క్లాస్ అయితే ఇంతటితో జస్ట్ ఐ విల్ క్లోజ్ ఇట్. 10 o'clock I have another call. ఓకే.